నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, సౌమ్య మూర్తిగా కోలుకుంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ ఘటన దురదృష్టకరమని, కారకులైన ప్రతి ఒక్కరిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. నిజామాబాద్లో మాధవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో సౌమ్య అనే ఒక లేడీ కానిస్టేబుల్ తమ టీంతో ఆ గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులను పట్టుకునే ప్రయత్నంలో ఆ దుండగులు ఒకసారిగా ఆమెపై వెహికల్ని అయితే పోనిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ ఉంది. సౌమ్య యొక్క సోదరుడు శ్రవణ్ మనతో పాటు ఉన్నాడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్, అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? చివరిసారిగా మీ అక్క ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్ళే సమయంలో మీకు ఏం చెప్పింది? ఇది ఫ్రైడే రోజు జరిగింది, 23 రోజు ఈవినింగ్ రోజు అయింది. వెళ్ళే ముందు అక్క చెప్పింది ఇట్లా నైట్ లేట్ అవుతుంది అని చెప్పింది. ఇక ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత కాల్ చేసింది. అయిన తర్వాత కూడా స్ప్రోలోకి వచ్చి కాల్ చేసింది. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు వేరే మేడం లిఫ్ట్ చేసి చెప్పింది ఇట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, ఏం కాలేదు, హాస్పిటల్లో ఉందంటే మా వాళ్ళు అప్పుడు వెళ్తే అప్పుడు తెలిసింది అసలు మ్యాటర్ ఏమైంది అని. ఇట్లా క్రిటికల్గా ఉంది, చాలా క్రిటికల్ ఉంది అని అట్లా మాకు తెలిసింది. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్కి తీసుకొచ్చారు, చికిత్స పొందుతూ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉంది? మిమ్మల్ని గుర్తుపడుతుందా? మీతో మాట్లాడుతుందా? అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. వెంటిలేషన్ ఉంది, అసలు మాట్లాడలేదు, తన నోట్లో నుంచి పైప్స్ పెట్టారు. ఇంకా డాక్టర్స్ కూడా క్రిటికల్గానే ఉంది. కొంచెం గుడ్ సైన్స్ ఉన్నాయి, కానీ ఒక 24 hours 1 day 2 day వరకు ఏం చెప్పలేమంటున్నారు. ఇప్పటికే నిందితులు 2 అదుపులోకి తీసుకున్నారు, మరో 3 కోసం గాలిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మీకు అసలు న్యాయం ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? శిక్ష అంటే ఇప్పుడంటే చేసిన వాళ్ళు ఇట్లా నెక్స్ట్ టైం మా అక్కకైనట్టు ఇంకెవరికి కూడా కావద్దు. అట్లా అంటే ఏం చేస్తే అట్లా అవుతుందో అట్లా వేయాలి. అంటే నాకంటే ఏం లేవు ఇట్లా శిక్షించాలి అని, కానీ ఇట్లాంటిది మళ్ళీ ఇంకెవరికి కావద్దు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సౌమ్యారెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటి వరకు ఎంక్వైరీ ఏ స్థాయి వరకు వచ్చింది సార్ చెప్పండి. అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఏం జరిగింది అసలు? నిజామాబాద్లో జనవరి 23వ తారీఖు సాయంత్రం 6:45 ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం రూట్ వాచ్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో అనుమానాస్పదంగా స్విఫ్ట్ డిజైర్ వాహనం రావటం, దాన్ని మా సిబ్బంది ఆపటం, వాహనం ఆగినట్టుగా ఆగింది. దగ్గర వయసులోకి 2 పరారయ్యారు. ఈ లోపు మా కానిస్టేబుల్, మా ఎస్ఐ, మా సిఐ దాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఒక కానిస్టేబుల్, సౌమ్య కానిస్టేబుల్ కారు ముందుకు పోయేసరికల్లా వాళ్ళు ఆపకుండా ఆమె మించి పోనీయడానికి ప్రయత్నం చేశారు. కానీ మా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గంజాయి కూడా 3 కేజీలు స్వాధీనం చేసుకున్నాం. ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన, ఒక కానిస్టేబుల్, ఆమె వయసు కూడా 25 సంవత్సరాలు. ప్రస్తుతానికి ఒక కిడ్నీ, దాని మీదనే వాళ్ళు సిఆర్ఆర్టీ ద్వారా ఆమెకి డయాలసిస్ చేయడం జరుగుతుంది. సార్, నిందితుల్లో 2 ఇప్పటికే పట్టుకున్నారు, అలాగే 3 పరారీలో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఎన్ని బృందాలు గాలిస్తూ ఉన్నాయి? ఇప్పటి వరకు నిందితులపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? ఆ వివరాలు ఏమన్నా మీరు వెరిఫై చేశారు ఏమైనా? ఆల్రెడీ పరారైన 3 మీద మేము గాలింపు చర్యలు చేపడుతున్నాం. మా దగ్గర నుంచి 2 టీంలు, పోలీసు వాళ్ళు కూడా ఒక 3 టీంలు వేయడం జరిగింది. వాళ్ళని అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద గతంలో కూడా మతీన్ అనే అతని మీద కూడా గతంలో కేసు కూడా ఉన్నది. ఇప్పుడు దొరికిన 2 కూడా నిర్మల్ చెందినటువంటి వాళ్ళు. అందులో ఒక అతను మత్తు పదార్థాలు, గంజాయి తీసుకొని డ్రైవింగ్ చేసినట్టుగా తెలుస్తుంది మాకు. ఎందుకంటే అతను మేము అరెస్ట్ చేసినప్పుడు, అతని యొక్క స్థితి చూసినప్పుడు అర్థమైపోయింది. వాళ్ళందరూ కూడా చాలా 22-23 సంవత్సరాల వయసు గ్రూప్ ఉన్న వాళ్ళే. వాళ్ళని వీళ్ళని తొందరగా పట్టుకుంటాము. ఆల్రెడీ 2ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. నిందితుల్ని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిగిలిన మరో 3 నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ పోలీసు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.